తమ్మినేని సీతారాం ఇక తప్పించుకోలేడు. ఆయన చేసినటువంటి ఆగడాలన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు భూ కబ్జాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒక వ్యక్తికి చెందినటువంటి 4 కోట్ల విలువైనటువంటి భూమి విషయంలో వీళ్ళ గురించి బయటకు వచ్చింది. ఆ వ్యక్తి చనిపోయాడని చెప్పి ఆ వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ సంపాదించేసి ఆ వ్యక్తి యొక్క వారసురాలు ఒరిస్సాలో ఉందని చెప్పి ఆ ఒరిస్సాలో వీళ్ళకు అనుకూలమైనటువంటి ఒక మహిళని తీసుకొచ్చి ఆవిడ పేరున ఆస్తి అంతా రాపించేసి ఆవిడ మళ్ళీ తమ్మినేని సీతారాం కొడుక్కి ఆ ఆస్తిని అమ్మినట్లుగా అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్ చేయించేశారు. దీనికి ప్రధాన కారకులైనటువంటి ఆ రిజిస్టర్ ఆఫీసులు అలాగే ఈ డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన వాళ్ళు అందరూ ఇప్పుడు 13 మంది ఉంటే అందులో ఇప్పుడు 8 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికిప్పుడు మరొకరిని అరెస్ట్ చేశారు. మరో 4 రిమాండ్లో పెట్టారో మరి లేకపోతే వాళ్ళు పరారయ్యారో తెలియదు. కానీ దీంతో బయటకు వచ్చినటువంటి తమ్మినేని యొక్క అక్రమాలు ఇవన్నీ బయటికి రావడంతో ఇక జైలుకి వెళ్ళడం తప్పదని చెప్పి ఫ్యామిలీతో పాటు పరారైపోయాడు. తమ్మినేని సీతారాము, ఆయన భార్య, ఆయన కొడుకు ముగ్గురు ఇన్నోవా ఏదో తెప్పించుకొని బయటకు వెళ్ళిపోయారు. కార్లు అక్కడే ఉన్నాయి, ఫోను అక్కడే ఉన్నాయి. మొత్తం వాళ్ళ ఫోన్లు ఏవి కూడా బయటకు వెళ్ళలేదు. అంటే ఎవరైనా ట్రాక్ చేస్తారనే భయంతో. ఎంత దూరం పారిపోతారు? 1 కాదు 2 కాదు. ఈయన దగ్గరికి ఏదైనా పంచాయతీ వస్తే, భూములకు సంబంధించి ఏదైనా పంచాయతీ వస్తే ఈయన న్యాయం చేస్తాడని చెప్తే ఈయనేం చేసేవాడంటే తెలుసా, ఆ దాని యొక్క లొసుగులు తెలుసుకొని బలహీనతలు తెలుసుకొని ఆ పంచాయతీకి వచ్చినటువంటి వారి దగ్గర కూడా బలవంతంగా భూములు లాక్కొని వాళ్ళ భార్య పేరును కొడుకు పేరును రాయించాడంట. అలాంటి పంచాయతీ ఒకటి ఉంది. ఒక వృద్ధ దంపతుల దగ్గర 8 సెంట్లు భూమి ఉంటే ఆ భూమి ఏదో న్యాయం చేస్తాడు ఇతని దగ్గరకు వస్తే దీన్ని కబ్జా చేశాడు. ఆయన కొడుకు పేరును రాశాడట. ఇలాగే 23 ఎకరాలు కూడా ఇలాగే పంచాయతీ వస్తే 2 అన్నదమ్ములు ఈయన దగ్గరికి వస్తే అందులో ఒక అన్నదమ్ముడిని పంపించేశారు. నీకేమీ లేదులే అని చెప్పేసి. ఇంకొకడు ఉన్నాడు కదా, వాడికి ఇదంతా నాదే అనుకున్నాడు. తమ్మినేని సీతారాం గారికి ఎంతో కొంత ఇస్తే సరిపోద్ది అనుకున్నాడు. కానీ వాడిని పంపించిన తర్వాత వీడికి కూడా గట్టిగానే పెట్టాడు. ఆ 23 ఎకరాలు తన భార్య పేరుని రాయించుకొని వీడికి మొండి చేయి చూపించాడు. ఈ విధంగా ఎంతో భూమిని అక్రమాల ద్వారా సంపాదించి కొడుకు భార్య తన పేరున రాయించుకున్నటువంటి సీతారాము ఈరోజు శ్రీకాకుళంలో లేకుండా, అదే ఆముదాల వలసలో లేకుండా ఎటో పారిపోయాడు. మరి ఇలాంటి వ్యక్తులు మనకి స్పీకర్లుగా పనిచేస్తున్నారు. ఎవరైనా సరే, బ్యాంకులకు డబ్బు లేకొట్టినా సరే, లేదా ఇలాంటి అక్రమాలు చేసినటువంటి వారైనా సరే, దేనికైనా సరే ప్రజాప్రతినిధులుగా ఉండడానికి అర్హులు కారు. ఇప్పుడు దీని గురించి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? ఏదో 70 సంవత్సరాల ముసలోడు తెలుసో తెలియకో ఒక 100-200 కోట్లు కబ్జాలు చేసుకున్నాడు. దానికి కూడా ఇంత పెద్దగా నేరం మోపేస్తారా? అరెస్ట్ చేసేస్తారా? ఇది రాష్ట్రంలో లేకుండా చేసేస్తారా అని అడుగుతాడా? ఇప్పుడు ఇదే పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి 23 సంవత్సరాల కుర్రోడు హత్య చేస్తే 23 సంవత్సరాల కుర్రోడు అంటాడు. 18 సంవత్సరాల కుర్రోడు ఒక బైక్ యాక్సిడెంట్ చేస్తే ఏదో 18 సంవత్సరాల కుర్రోడు తెలిసి తెలియక ఏదో యాక్సిడెంట్ చేస్తే మర్డర్ కేసు పెడతారన్నాడు. ఏం పెట్టాలి మరి? పైగా ఆ బాధితుల కుటుంబాన్ని బెదిరించి మరి ₹1,00,000 ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పెడతారట. చీదిరి అప్పలరాజు ఇంట్లో పని మనిషిగా చేయాలని ఒక కండిషను. ఎవరినైతే చంపేశారో అతని భార్య వీళ్ళ ఇంటికి వచ్చి పని చేయాలి వీళ్ళు ఇచ్చే ₹1,00,000కి. ఇలాంటి వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం కాకుండా ఆ పనికి మాలిన మాటలు 18 సంవత్సరాల కుర్రోడు ఒకరిని చంపేస్తే ఏదో తెలుసో తెలియక అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ తమ్మినేని సీతారాం విషయంలో ఏమంటాడు? ఏదో తెలుసు తెలియకో 70 సంవత్సరాల ముసలుడు 100-200 కోట్ల కబ్జాలు చేస్తే ఇంత అబండాల దానికే అరెస్ట్ చేసేస్తారా అని అడుగుతాడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి?